మొత్తం సిబిసిఐడి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంక్వైరీ చేపించాలని చెప్పి తన అక్రమాల పుట్టను మొత్తం కూడా తవ్వుతే పుట్టల కొద్ది ఇవాళ నువ్వు ఇసంపల్లి గ్రామం ఉంటానికి పూర్వగుడిస నువ్వు ఎస్సీ హాస్టల్ చదువుకున్నావు, నేను ఎస్సీ హాస్టల్ చదువుకున్నావు, ఇద్దరు క్లాస్మేట్స్. ఇవాళ 100 కోట్ల రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమ సంపాదన, నైటింగేల్ సంపాదన, అక్రమ దోపిడీ, విద్యార్థులు గిరిజన విద్యార్థుల పేరు దోచుకున్న దోపిడీ, వీటన్నిటి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా వెలికి తీస్తాం, హయ్యర్ ఎడ్యుకేషన్ పోతాం, ఈ చిట్టా మొత్తం చూస్తాం. మా వాళ్ళ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పలేదు. అంతేగాని ఈరోజు యువత గురించి, రైతాంగం గురించి, మహిళల గురించి, హైదరాబాద్ పట్టణ ప్రగతి గురించి, అదేవిధంగా విదేశీ పెట్టుబడుల గురించి అనుక్షణం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. అందులో ఎలాంటి రాజీ లేదు, ఎలాంటి మరో ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులో మేము తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి భాషను మాట్లాడే ఏ నాయకునైనా సహించేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రవీంద్రరావు గారు మీ స్థాయి కాదు, ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి తెలియజేసుకోండి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. అంటే మతి తప్పి మాట్లాడే మాటలు మరోసారి మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరంటే మరోసారి చెప్తున్నాం, మీరంటే గౌరవం ఉంది వ్యక్తిగతంగా, కానీ రాజకీయాలు వచ్చేసరికి మీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే. మీరు ఏదైనా సమస్య ఉంటే ఒక్కసారి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు పిచ్చవాగులు వాగితే మీరేదో కేసీఆర్ దగ్గర మిమ్మల్ని ఏదో ఇంకేదో పదవి పొడిగిస్తున్నాను, కానీ ప్రజల్లో మీ గౌరవాన్ని పెంచలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరుకైనా నోరు అదుపులో పెట్టుకోండి, లేదంటే మీరు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులో మేము తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి భాషను మాట్లాడే ఏ నాయకునైనా సహించేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రవీంద్రరావు గారు మీ స్థాయి కాదు, ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి తెలియజేసుకోండి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. మేము విమర్శించేది కేసీఆర్ కుటుంబాన్ని, ఏ భూతాన్ని వదలకుండా పంచభూతాల్లో ప్రతి భూతాన్ని మింగిన కుటుంబం అది. సొంత కూతురు లిక్కర్ కేసులో ఢిల్లీలో మరి తీహార్ జైల్లో 10 నెలల నుంచి ఎందుకుందో సమాధానం చెప్పగలుగుతారా? ఒక ఆడబిడ్డ లిక్కర్ మీద పోరాటం చేయాల్సిన ఆడమనిషి మరి లిక్కర్ స్కామ్లో ఎదికిందంటే నీ కేసీఆర్ కుటుంబ చరిత్ర గురించి ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందా అని తెలియజేస్తా ఉన్నా. ఎలాంటి లాంగ్వేజ్ ఏం మాట్లాడతాడు ఆయన పెద్ద మనిషి? మళ్ళీ అందులో విద్యా సంస్థలు నడుపుతున్నాడు. నేను అన్ని విషయాలు చెప్పను. ఇవాళ ఇంకో ఫైనల్గా ఒక మాట అంటున్నా. టీఆర్ఎస్ రాకముందు 10 సంవత్సరాలు ముందు ఏ సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో మళ్ళీ రిప్లై కూడా అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి మొత్తం పార్లమెంట్లో. బిఫోర్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదో అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి మా పార్లమెంట్ మొత్తంలో. అందులో ముఖ్యంగా మైబాద్లో ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది. అక్కడ 170 యాక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఫోర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో తహసీల్ ఆఫీస్లా, గవర్నమెంట్ ఆఫీస్లా, CCLలా అది అంతే ఉండాలి. దోర్నకల్ విషయంలో కానీ అన్ని విషయాల పార్లమెంట్ మొత్తంలో అనవసరమైన వాక్యాలు చేసుకొని మైబాద్ను ఈ బదనాం చేయడం తప్ప ఇంకేం లేదు. మీరు కూల్గా ఆలోచించండి. ఓ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి 4 స్కూల్ ఇవ్వమని అడుగుతాం, ఇంకో హాస్పిటల్ ఇవ్వని అడుగుతున్నాం. ఇప్పుడు నేను ఒక 500 బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నా. నేను 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఇవ్వని మొన్న ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. మాకు 500 హాస్పిటల్ లేకుంటే ESI బ్రాంచ్ కూడా పెట్టవచ్చని ఒక లేబర్ కమిటీలో ఒకటి క్లాస్ ఉంది. అది లేబర్ కింద వస్తుంది. ఏది ESI హాస్పిటల్. ఆ ESI హాస్పిటల్ మా దగ్గర ఇవ్వండి. ఎందుకంటే కార్మికులు చాలా మంది ఉన్నారు. రాబోయే కాలంలో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా రావచ్చు. ఫ్యాక్టరీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. బయ్యారం ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కొరకు
అప్పుడు మాకు హాస్పిటల్ వస్తుందో రాదో. ఇప్పుడు మాకు హాస్పిటల్ కూడా ఇవ్వండి. అటు సింగరేణి కాలనీస్ ఉన్నది, కార్మికులు ఉన్నారు కాబట్టి మా కార్మికులు ఇల్లందు మాకు 2 మండలాలు మహబాద్లో కాబట్టి మీరు ఇల్లందులోనే ఇవ్వండి 500 బెడెడ్ హాస్పిటల్ బట్ బిట్వీన్ మధ్యలో. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్లను నకిలీ బిల్లులను పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ఎవరి సొమ్మయ్యాది కష్టపడి అనిత్యం నిరంతరం మన పేద రైతులు చేస్తున్నటువంటి సేవలు, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టపడి పండించినటువంటి పంటలు అన్ని కట్టిన పన్ను రూపంలో కట్టిన పన్నును ఈ బడా నాయకులు మొత్తం వారు దొంగ బిల్లులు చెల్లించి మొత్తం కోట్ల రూపాయలు వాళ్ళు కొల్లగొట్టింది మనం నిన్న చూసాం.